ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప బ్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపయన్ రంజిల్ల నీలాలక ప్రజ సంయుక్త ముఖారవిందము అతి సేవ్యం వై విజృంభింప మా విజయం చేరడి వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. యవని జనిందు జగమెవ్వని లోపల నుండు లీనమై యవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. వానిని ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. భీష్ముడి యొక్క హృదయంలో ఆ వేళ ఒక విచిత్రమైనటువంటి స్కెచ్ ఇలా ఉంది. కృష్ణుడు అర్జునుడికి స్నేహితుడు, విజయసఖుడు, నీలాకాశమే తనువుగా శరీరంగా, భాను ప్రకాశమే పీతాంబరంగా ఉద్భాసించే విశ్వమూర్తి అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు తన మనస్సును ఎల్లప్పుడూ కూడా ఆవేశించి ఉండాలి అని ఆ పితామహుడి యొక్క భస్మాచార్య వారి యొక్క ఆశయం. కృష్ణుని వన్యకాడు అంటాడు. ఎలాంటి వాడంటే త్రిజగన్మోహన నీలకాంతి ప్రభాత నీరజన బంధు ప్రభవం అంటాడు. నీలాలక సంయుక్త ముఖారవిందము, ఇలాంటి అద్భుతమైన పదాలతోటి ఆ వన్యకాడుని కీర్తిస్తాడు భీష్మాచార్యుల వారు. అట్లాగే మహానుభావుడైనటువంటి భగవంతుడు ఎక్కడేవాడైనా ఆ వేళ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పెట్టిన మొర ఎవరిని చేయజనించనేది. ముసలినోడు చిక్కాడు, సొంత కాళ్ళు నిలబడి 1000 ఏళ్ళు దాటిపోయింది, పోరాడుతూనే ఉన్నాడు, చివరికి నీరసించిపోయినాడు, పదు మీద ఆశ లేకుండా పోయింది, నిట్టూర్చాడు. ఏ దిక్కు తోచక దిక్కులకే దిక్కైనటువంటి సర్వేశ్వరుణ్ణి శరణాగతి చేశాడు. ఆ సర్వేశ్వరుని మూలతత్వం ఎవడు అనే దాంట్లో ఉంటుంది. ఆ అవ్యక్త రూపుణ్ణి వ్యక్తపరచడానికి ఎవడు అనే మాటతో అద్భుతమైనటువంటి విధంగా కీర్తించి అటువంటి వాడు ఎవడో నేను శరణ కోరుతున్నానని చెప్పాడు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. మా మిత్రులు తోట వెంకట్రామ గారని, ఆయన కృష్ణా జిల్లా కానుమూలలో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినారు, ఇక్కడే ఉంటున్నారు బంజర్ బండ్లమూడులో. ఆయన అన్నారు, చిన్నప్పుడు మా స్కూళ్ళలో ఎవరిని చేయజనించు జగమెవ్వని లోపల నుండు అనే పద్యం చెప్పి ప్రార్థన పద్యంతో మా స్కూలు ప్రారంభమయ్యేది. ఈవేళ అవన్నీ పోయినాయి, ఇప్పుడు ఎగ్జామినేట్ చేస్తూ ఉన్నారు. ఆయన పిల్లలకి అందరూ నేర్పించేవాడట ఈ పద్యం చదువుకుంటారా అని చెప్పి ఆ మహానుభావుడు తోట వెంకట్రామ గారని. సరే, ఇప్పుడు పరీక్షణ్ మహారాజు గారితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ భూమండలం అంతా కూడా దుష్టజన మండలం అయిపోతుంది, కాలం గడిచే కొంది ఈ దుర్మార్గం అంతా కూడా పోయి వెలుగుతుంది అన్నాడు. ప్రజల్లో విష్ణుభక్తి కుదురుతుంది, ధ్యాన వందన అర్చనాదులందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తి పరాయణులే వెలుగుతూ ఉంటారు. ఈ రకంగా కల్క్యావతారం వల్ల అందరూ కూడా ధన్యత్వం పొందుతారు. అన్ని చోట్ల కృతయుగంలో 4 పాదాల ధర్మం ఎలా నడిచిందో ఆ రకంగానే క్రమక్రమంగా ధర్మం నిలబడుతుంది, నిలుస్తుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించినప్పుడు అప్పటిది కృతయుగంగా మారిపోతుంది. మహారాజా, నువ్వు పొట్ట మొదలుకొని ఈ నందాభిషేకం దాకా జరుగుతున్నటువంటిది జరగాల్సిన కాలం 1115 సంవత్సరాలు. 1115 సంవత్సరాల పాటు కాలం గడిచింది ఇప్పటిదాకా. ఆ తర్వాత నారాయణుడు ఈ దుష్టరాజులందరినీ కూడా ధ్వంసం చేసి ధర్మాన్ని నిలిపి మళ్ళీ వైకుంఠాన్ని వెళ్ళిపోతాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజు గారికి చెప్పాడు. అయితే ఆయన అడుగుతున్నాడు, మునినాథ
మునినాథ ఏ విధంబున ఘనతరముగ చంద్రసూర్యగ్రహములు జాడల్ సను కాలవర్తనము క్రమము ఎనరగ ఎరిగింపవయ్య మొదలిర్పన్ మహారాజా. మహారాజు అంటున్నాడు, మహర్షి ఈ చంద్రగ్రహం సూర్యగ్రహం అని మాట్లాడుతున్నావే, ఇవి సంచరించేటువంటి మార్గాలు ఏమిటి? కాలవర్తన ఎలా నడుస్తుంది? నాకు అనుగ్రహించవలసింది ఈ విషయాన్ని అని చెప్పి ఆయనకుండే అనుమానాన్ని ఆయన అడిగాడు. దానికి మళ్ళా చెప్తున్నాడు సుఖ మహర్షి. ఏం చెప్తున్నాడు ఆయన? మహారాజా సరే అని అంటున్నాడు, సప్తర్షి మండలంలో ఉండే పూర్వ నక్షత్రాలకి రెండింటికి సమానంగా మధ్యగా రాత్రిపూట సమయం ఒక నక్షత్రం జిగేలమంటూ కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించి మనుష్య గణనం ప్రకారం 100 సంవత్సరాలు గడిస్తే జనార్దుడైన కృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు. ఆ రోజునే ఆయన వెళ్ళిపోయి కృష్ణ నిర్యాణం అయిన రోజునే కలి ప్రవేశించాడు. కృష్ణుడు భూమి మీద ఉన్నంతకాలం భూమి మీద కలి అడుగుపెట్టే పరిస్థితే లేకుండా పోయింది. సప్తర్షులు మఘా నక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో ఆ రోజున కలి ప్రవేశించి 1200 సంవత్సరాలు అవుతుంది. ఆ ఋషులు 7 పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు కలి విజృంభిస్తాడు, కలి ప్రవర్ధమానుడవుతాడు. కృష్ణుడు లోకాన్ని విడిచిపెట్టి శ్రీవైకుంఠానికి చేరుకున్న రోజునాడే కలి ప్రవేశం జరిగింది. ఈ రకంగా దివ్య సంవత్సరాలు 1000 గడిచిన తర్వాత 4వ పాదంలో మళ్ళా కృతయుగం ధర్మాన్ని ప్రతిష్ఠిస్తుంది. పూర్వరాజుల పేరులు, గుణాలు, ప్రవర్తనలు, గుర్తులు, సిరులు, సంపదలు, వాళ్ళకుండే వైభవం, వాళ్ళ అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ క్రమంగా అణగారిపోతాయి. కానీ ఈనాటికి కూడా ఎంతో ఎక్కువగా వాళ్ళ కీర్తులు నిర్మలంగా భూమి మీద నిలిచి ఉంటాయి, ధర్మంగా పరిపాలన చేసిన వాళ్ళ పేర్లు అని చెప్పి విషయం చెప్తున్నాడు. శంతముని తమ్ముడు దేవాపి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు మరుత్తు. ఈ ఇద్దరు కలాప గ్రామంలో ఉంటూ యోగాన్ని అనుభవించి కలియుగంతంలో వాసుదేవుడి యొక్క ప్రేరణ వల్ల ప్రజలందరూ కూడా ఆశ్రమ ధర్మాలు ఆచారాలు పాటించేట్టుగా నడిపిస్తూ నిత్యము కూడా నారాయణ స్మరణ చేస్తూ కైవల్యం పొందుతారు. ఈ రకంగా 4 యుగాల రాజులు, పూర్వం నేను చెప్పినటువంటి రాజులు కూడా లోకంలో ఉండే సమస్త వస్తువుల మీద కూడా వ్యోమవాన్ని మమకారాన్ని పెంచుకొని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమిని విడిచిపెట్టి వాళ్ళు కూడా కాలక్రమంలో కాలధర్మం చెందుతారు, కాలం చేస్తారు. కాల గమనాన్ని ఎవరు కూడా శాసించలేరు, గమనించలేరు. మా పెద్దలు విష్ణు ధ్యాన పరాయణులై తమ జీవితాలని గడిపారు. దయ, సత్యం, శౌచం, శమం, దమం మొదలైన ప్రసిద్ధ గుణాలన్నీ పాటించి మా పూర్వీకులు కీర్తిమంతులైనారు అని చెప్పాడు. ధర్మము, సత్యము, కీర్తియు, నిర్మలాదయ, విష్ణుభక్తి, నిరుపమ ఘన, సత్కర్మ, మహింసా వ్రతమును నర్మిలి గలవారి పుణ్యులు అవనీనాథ. మహారాజా, ధర్మము, సత్యం, కీర్తి, మంచి దయాభావం, విష్ణుభక్తి ఇవన్నీ కూడా అనే గుణాలు వాళ్ళే పుణ్యవంతులు, వాళ్ళే మహనీయులయ్యా. ఈ లోకాన్ని పరిపాలన చేసిన పూర్వ రాజులంతా కూడా కాలానికి లొంగిపోయి ప్రాణాలన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయినారు. కేవలం నామమాత్రంగా మిగిలిపోయిన వాళ్ళు కొందరు. మమత అనే చెప్పడానికి కూడా ఎప్పుడు కూడా ఎక్కడ పరిగిరానే రాదు. గర్వంతో కన్ను మెన్ను తెలియకుండా సంచరించి రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుందిట. శత్రువులను సంహరించి భూమిని గ్రహించి ఎవరికి ఇవ్వకుండా దాన ధర్మాలు చేయకుండా తన శిష్ణోదర పరాయణులే బతికేటటువంటి వాళ్ళు, తామే ఏలుకుంటామనే మోహంతో ఉండినటువంటి వాళ్ళు. ఆ రకంగా తండ్రి కొడుకులకు, అన్న దమ్ములకు ఆశ పుట్టించి వాళ్ళ మధ్య పరస్పరం వైరాన్ని సృష్టించి తగాదాలు పెట్టించి యుద్ధరంగంలో గడ్డి పరకలు పెట్టినట్టుగా శరీరాలని కూడా విడిచిపెట్టి దేవలోకాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. పృథువు కానీ, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, ఇంకా రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలాసుడు, కకుత్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు. ఈ జాబితా అంతా ఉన్నదే. ఇదంతా చూస్తే
ఈ రాక్షసులు, ఈ రాజులు, రాక్షసులు భూమిని నాది 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 అనుకోవడం చేతనే కాలానికి లొంగిపోయి నాశనమైపోయినారు. అంత పై కనిపించేదే కానీ కనిపించేది ఏది కూడా యథార్థం కాదు. వాట్ యు పెర్సీవ్ విత్ యువర్ హ్యూమన్ ఐస్, with your naked eyes, that is not real, that is not perennial, that is not immortal. Anything has to perish and no doubt about it అని చెప్పాడు. చెప్పి కాబట్టి అంతా కూడా విడిచిపెట్టి జనార్దన, శ్రీహరి, వైకుంఠ, వాసుదేవ, నృసింహ, రామ, కృష్ణ, గోవింద, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ అని నిరంతరం స్మరించేటటువంటి వాళ్ళు. శ్రీహరి కథలనే సుధనని శ్రీహరి కథలు అనేటటువంటి అమృతాన్ని తాగేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ముసలితనం కానీ రోగం అనేటువంటివి కానీ కూడా వాటిని ఏమి ధరి చేరవు. వాళ్ళు ఎప్పటికైనా కాలాంతరంలో విష్ణుపదాన్ని చేరుకుంటారు. మహారాజా అంటే ఉత్తములైనటువంటి వాళ్లకు నిరంతరం కీర్తింపదగేటువంటి వాడు, సర్వదిక్కుల్లో ఉండేటటువంటి సనుదైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కదా. ఆ పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను స్మరిస్తూ ఆయన మహిమల్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితాన్ని గడపవలసింది అని సాక్షాత్ సుఖమహర్షి పరీక్ష మహారాజు గారికి సందేశంగా చెప్పాడు. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతో వడినయ్యమును నితాంత అపార బోధదయ్యను తాపసమందార నాకు దేశీయగదే.